జై శ్రీరామ్ ఫ్రెండ్స్. 135 అడుగుల ఎత్తున్న ఆంజనేయ స్వామి విగ్రహం ఎప్పుడైనా చూసారా మీరు? చూడకపోతే ఈ వీడియోని పూర్తిగా చూడండి, ఎందుకంటే నేను ఇప్పుడు ఆలయంలోకే వెళ్తున్నాను. ఈ ఆలయం ఎక్కడుంది, ఎలా వెళ్ళాలి అన్న డీటెయిల్స్ మీకు చెప్తాను. అలాగే ఈ ఆలయం గురించి నాకు తెలిసిన వివరాలు మీతో షేర్ చేసుకుంటాను. వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇది ఆలయం యొక్క మెయిన్ ఎంట్రన్స్ అండి. లోపలికి వెళ్ళగానే మనకి కుడి పక్కన చూస్తే 135 అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహం కనిపిస్తుంది మనకి. అలాగే ముందు కనిపించేది అమ్మవారి గుడి అండి. అమ్మవారి గుడికి ఆపోజిట్లోనే రామాలయం ఉంటుంది. ఇక్కడ సీత, రామ, లక్ష్మణ సమేత ఆంజనేయ స్వామి వారిని దర్శించుకోవచ్చు. ఈ రామాలయం లోపల వీడియో తీయకూడదని పంతులు గారు చెప్పారండి, అందుకే లోపల వీడియో తీయలేదు నేను. అలాగే ఇక్కడ కనిపిస్తున్న అమ్మవారి గుడిలో కూడా లోపల వీడియో తీయొద్దని చెప్పారు, అందుకని నేను బయట నుంచి మాత్రం చూపిస్తున్నాను. ఈ ఆలయం చాలా విశాలంగా పచ్చని చెట్లతో చూడడానికి చాలా బాగుంటుందండి. ఇప్పుడు మనం 135 అడుగులు ఎత్తున్న ఆంజనేయ స్వామి వారిని దర్శించుకుందాం రండి. అదిగోండి ఆంజనేయ స్వామి వారి విగ్రహం. మామూలుగా మనం ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళినప్పుడు చిన్న విగ్రహం చూస్తేనే మనకి కొండంత ధైర్యం వస్తుంది. అలాంటిది ఇక్కడ 135 అడుగులు ఎత్తైన ఆంజనేయ స్వామి వారిని చూస్తే ఇంకా మనం మాటల్లో చెప్పలేం అన్నమాట. ఈ స్వామివారి పాదాల కింద గుడి ఉంటుందండి. లోపల ఆంజనేయ స్వామివారి విగ్రహం ఉంటుంది. పైన ఆంజనేయ స్వామి వారిని దర్శించుకోవడానికి రెండు వైపులా మెట్లు ఉన్నాయండి. ఇటువైపు పైకి వెళ్ళడానికి మరియు ఇటు పక్కన కిందకి రావడానికి రెండు వైపులా మెట్లు ఉన్నాయన్నమాట. నేను ముందుగా కింద ఉన్న ఆంజనేయ స్వామి వారిని దర్శించుకోవడానికి వెళ్తున్నానండి లోపలికి. నేను లోపలికి వెళ్ళేసరికి స్వామివారికి ఆకు పూజ జరుగుతుందండి. ఇంకా అక్కడే ఉండిపోయాను. పూజ అయిన తర్వాత స్వామివారికి అగరబత్తులు చూపించి హారతి ఇచ్చారనమాట. హారతి తీసుకుందామని అక్కడే ఉన్నాను నేను. బయటకు వచ్చిన తర్వాత ఇలా పైన ఉన్న ఆంజనేయ స్వామివారిని దర్శించుకుందామని వెళ్తున్నాను. ఈ స్వామివారి విగ్రహం తూర్పు వైపు చూసేలాగా నిర్మించారండి. ఈ విగ్రహాన్ని 2003 సంవత్సరంలో నిర్మించారంటండి. ఈ విగ్రహాన్ని నిర్మించిన వారు మాకినేని కోటేశ్వరరావు గారు. ఈయన ఆంజనేయ స్వామి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్మించారంటండి. ఈ దేవాలయానికి ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు వస్తారంటండి. హనుమాన్ జయంతికి, శ్రీరామనవమికి ఇక్కడ ఆంజనేయ స్వామి వారికి ప్రత్యేక పూజలు అత్యంత ఘనంగా నిర్వహించబడతాయంటండి. ఫ్రెండ్స్, ఈ ఆలయం ఎంతకీ ఎక్కడుందో మీకు చెప్పలేదు కదండి. ఈ ఆలయం ఎన్టీఆర్ జిల్లా పరిటాల గ్రామంలో ఉందండి. ఈ ఆలయం వచ్చి విజయవాడ నుంచి సుమారు 30 కిలోమీటర్లు, అలాగే నందిగామ నుంచి సుమారు ఒక 25 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.
విజయవాడ నుండి హైదరాబాద్ వెళ్ళే హైవే పక్కనే ఉంటుందండి ఈ ఆలయం. విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళే ఏ బస్సు అయినా కానీ ఈ ఆలయం ముందు నుంచే వెళ్తుందన్నమాట. ఈ ఆంజనేయ స్వామి వారి విగ్రహానికి ప్రత్యేకంగా లైటింగ్ ఉందండి. రాత్రిపూట అసలు ఈ విగ్రహం చాలా అద్భుతంగా కనబడుతుందండి మనకి. ఈ స్వామివారి విగ్రహం మనకి హైవే మీద వెళ్ళేటప్పుడు సుమారు ఒక 5 కిలోమీటర్ల ముందు నుంచే కనబడుతుందండి. ఫ్రెండ్స్, ఈ ఆలయంలో వాహన పూజ కూడా జరుగుతున్నాయండి. ఈ ఆలయానికి వెళ్ళడానికి మనకి విజయవాడ, కంచికచర్ల, నందిగామ, జగ్గైపేట నుంచి బస్ సర్వీసులు ఉన్నాయండి. ఫ్రెండ్స్, ఈ పక్కన ఇందాక చూపించాను కదండి ఒక అమ్మవారి గుడి ఉందని. ఆ అమ్మవారిని దర్శనం చేసుకుని పక్కనే మరొక ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది, అక్కడికి కూడా వెళ్ళి దర్శనం చేసుకుందాం అండి. లోపల వీడియో తీయొద్దు అన్నారు కాబట్టి ఇక్కడ వరకే చూపిస్తున్నానండి. పక్కనే మరొక ఆంజనేయ స్వామి వారి విగ్రహం ఉందండి చిన్నది. ఆ స్వామివారి దగ్గరికి కూడా వెళ్ళి దర్శనం చేసుకొని ఇంకా మేము రిటర్న్ బయలుదేరుతాం అన్నమాట. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆల్ అని పెట్టుకుంటే నేను అప్లోడ్ చేసిన వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్స్ రూపంలో వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై శ్రీరామ్.